హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కనక మహాలక్ష్మిని ఇంట్లో అందరూ కూడా అసలు నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? కుంకుమార్చన పూజ చేయవలసింది పెళ్ళైన వాళ్ళు భర్త కోసం. నువ్వెందుకు ఈ పూజ చేస్తున్నావే? నీకు పెళ్ళయిందా అని నిలదీసి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి, అలాగే అంబిక, సహస్ర అందరు కూడా. కనక మహాలక్ష్మి, అమ్మ, పెళ్ళి కానీ ఆడవాళ్ళు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తారమ్మా. నేను మంచి భర్త కోసం మాత్రమే ఈ పూజ చేస్తున్నానమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు చెప్పే కబుర్లు వినడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరే. మొదటి నుంచి నీ మీద మాకు అనుమానంగానే ఉంది. ముందు నువ్వు ఒట్టేసి నిజం చెప్పు అనగానే కనక మహాలక్ష్మి ఇక తన మీద ఒట్టేసి నిజం చెప్పాలని అనుకుంటుంది. ఈలోపే ఇక ఒట్టేసుకొని, నీ మీద కాదే నువ్వు నిజం చెప్పాల్సింది, యమున మీద. నువ్వు దైవంగా ఆరాధిస్తూ ఉంటావు కదా, ఆవిడ మీద ఒట్టేసి నిజం చెప్పు అనగానే ఇక వెంటనే కనక మహాలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే యమున నోరు తెరిచి, అమ్మ లక్ష్మి, నీకు పెళ్ళయిందని చెప్పమ్మా అనగానే అందరు కూడా షాక్ అయిపోతారు. అంటే నీకు కూడా లక్ష్మికి పెళ్ళయిందని తెలుసా అని అడగగానే, తెలుసు, ఆ రోజు లక్ష్మి నా ప్రాణం కాపాడి నన్ను తీసుకొచ్చినప్పుడే లక్ష్మికి పెళ్ళయిందని తెలుసు. కానీ లక్ష్మి మాత్రం తన భర్త ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడని, నా వల్ల అతనికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర మాట తీసుకుంది. అందుకే తన మెడలో ఉన్న తాళిని ఎవరికంటా పడకుండా ఎన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది అని ఈ విధంగా అనగానే, అంటే పెళ్ళయి భర్తగా ఉండగానే నువ్వు ఇలా చేస్తున్నావా? భర్త కోసం పూజలు చేస్తున్నావు అన్నమాట అని ఈ విధంగా అంటూ కనక మహాలక్ష్మి గురించి అందరూ కూడా గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఇక ఏమీ సమాధానం చెప్పకుండా అందరూ కూడా అలానే ఉంటారు. మరి నిజంగా కనక మహాలక్ష్మి గురించి మరి అందరూ తప్పుగా అపార్థం చేసుకున్నారా? నిజంగా పెళ్ళయింది అని చెప్పిన తర్వాత సహస్ర ఇక విహారికి అలాగే కనక మహాలక్ష్మికి మధ్య ఏ సంబంధం ఉండదని, ఇక నుంచి ఇద్దరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటుందని చెప్పి ఆలోచించబోతుందా? ఏ అడ్డు ఉండదని అనుకోబోతుందా? నిజంగా అదే జరుగుతుందా? లేదా విహారీ ఇక కనక మహాలక్ష్మి అనే మాటల్ని తట్టుకోలేక, నాకు అలాగే కనక మహాలక్ష్మికి పెళ్ళయింది, నేనే కనక మహాలక్ష్మి భర్తను, నేనే తన మెడలో తాళి కట్టాను అన్న నిజాన్ని బయట పెట్టబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కనక మహాలక్ష్మి ఇంటికి దొంగచాటుగా కూరగాయల మార్కెట్ నుంచి వస్తున్నట్టుగా ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంట్లోకి వచ్చి చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక వెంటనే పండు వచ్చి, వచ్చారా లక్ష్మమ్మ, ఇంట్లో అందరూ కూడా మీ గురించే అడుగుతున్నారు అనగానే, అవునా పండు, చాలా కంగారు పడ్డాను, అయినా నా మీద ఎవరికైనా డౌట్ వచ్చిందా అనగానే, ఇంకా లేదమ్మా, కానీ గుడి నుంచి విహారీ బాబు గారు అలాగే అందరు కూడా వచ్చారు, మీరు చేయాలనుకున్న పూజ సక్రమంగా జరిగిందా, ఏ అడ్డంకు రాలేదా అనగానే, సక్రమంగా జరిగిపోయింది పండు, కానీ అదే గుడికి సహస్రమ్మ అలాగే అంబికమ్మ, సహస్రమ్మ, అంబికమ్మ, ఇంకా యమున అలాగే అందరు కూడా వచ్చారని చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి. అవునమ్మా, కొంచెం అయితే మీరు ఎవరికంటైనా పడితే కొంపలు అంటుకుపోయాయి, కానీ ఎవరికంటా పడలేదు, మీరు అనుకున్న పూజ సక్రమంగా చేసుకున్నారు కదా అనగానే, సక్రమంగా జరిగిపోయింది, ఇక విహారీ గారికి ఎటువంటి గండం నుంచి ప్రమాదం ఉండదు అనగానే, చాలా మంచి పని చేశారమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా జీవితాన్ని పంచుకునే వాళ్ళు కూడా ఇంత శ్రద్ధగా భర్త గురించి పూజలు చేయరేమో, కానీ మీరు మాత్రం విహారీ బాబు గురించి ఎంతో కష్టపడి పూజ చేశారమ్మా అని ఏ విధంగా అంటూ ఉంటే, వెంటనే కనక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అది నా బాధ్యత పండు అని అంటూ ఉంటుంది. గుడిలో ఇక విహారిని కలిసిన తర్వాత విహారీ ఏదో ఒక కళ్ళెబోలో మాటలు చెప్పి అందరితో పాటైతే కలిసి ఇంటికి వచ్చాడు. కానీ కనక మహాలక్ష్మిని గుడిలో వదిలి రావడం వల్ల తను చాలా బాధపడుకుంటూ ఇక ఎవరితో ఏం చెప్పాలో, ఎవరికంటా పడతానో చాలా కంగారుగా ఇంటికైతే వచ్చేసింది కదా. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ పూజ సక్రమంగా జరిగినందుకు ఇక గౌరీ ముద్దను తీసి నీళ్ళల్లో కలిపి ఎక్కడైనా చెట్టుకు పోయాలి అని చెప్పి పసుపు ముద్దను అంతా కూడా తీసి ఇక నీళ్ళలో కలుపుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో వచ్చినట్లు, వీడియో తీస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి షాక్ అయిపోయి చూడగానే అటు నుంచి అంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది.
ఏంటి నువ్వు కుంకుమ పూజ చేస్తున్నావా? పెళ్ళైన వాళ్ళు కదా ఇది చేయాల్సింది. అంటే నీకు పెళ్ళయిందనమాట. అయినా నువ్వు పూజ చేసుకోవాలి అనుకుంటే నువ్వు చేసే వంటగది పక్కన ఒక మూలన దేవుడు ఫోటో పెట్టారా పూజ చేసుకోవచ్చు. కానీ ఎవరికంటా పడకుండా ఇలా దొంగచాటుగా నువ్వు ఇంట్లో పూజ చేస్తున్నావు అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. నాకు నీ మీద ఎప్పటి నుంచో అనుమానం ఉంది. కానీ అందరూ కూడా లక్ష్మి మంచిది, లక్ష్మి అది ఇది అని అంటున్నారు. అయినా ఈరోజు నీ బండారం బయటపడిపోయింది కదా, పద అని అంటూ ఉంటే అమ్మ అది అనగానే ఏదో కలుపుతున్నావు కదా కలుపు అని వీడియో తీస్తూ ఉంటుంది. అమ్మ అంబికమ్మ అని అంటూ ఉంటే నువ్వు చెప్పాల్సింది ఇక్కడ కాదు, పద అందరి ముందు కూడా చెప్దు కానీ అని చెప్పి ఆ గిన్నె అక్కడ పెట్టి సహస్ర గురించి అలాగే పద్మాక్షి దగ్గరికి అందరి దగ్గరికి కూడా మెట్ల మీద నుంచి కనక మహాలక్ష్మిని లాక్కొని మరీ తీసుకొస్తూ ఉంటుంది అంబిక. మెట్ల మీద నుంచి లాక్కొస్తూ ఉంటే వద్దమ్మా వద్దమ్మా అని చెప్పేసి ఎంత బ్రతిలాడినా కూడా కావాలని ఇక అంబిక కనక మహాలక్ష్మిని లాక్కొచ్చి సహస్ర అంబికలు మాట్లాడుకుంటూ సహస్ర అలాగే పద్మాక్షి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తుంది. అమ్మ అని చెప్పి గట్టిగా అరవడంతో విహారి అలాగే యమున వసుధ అందరు కూడా వచ్చేస్తారు. చారుకేశవ్ కూడా వచ్చేస్తాడు. ఏమైంది అంబిక, నువ్వు దాన్ని ఇలా కోపంగా తీసుకొచ్చి విసిరిపడేసావంటే ఇది మళ్ళీ ఏదో తప్పు చేసే ఉంటుంది. ఏం చేసింది అనగానే అక్క ఇది మనం అనుకున్నంత అమాయకురాలేం కాదక్క, ఇది పెద్ద మోసగత్తే, మహానటని చెప్పుకోవచ్చు అక్క. మన ముందే ఉంటూ మనకు తెలియకుండానే గోతులు తవ్వుతుంది. ఇది ఏం చేస్తుందో తెలుసా అనగానే ఏం చేసిందో ముందు చెప్పు అని వసుధ అనగానే ఇటు చూడండి అని చెప్పేసి వీడియో చూపించగానే గౌరీ పూజ అంటే కుంకుమ పూజ చేసినట్టు వీడియో అంతా కూడా చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. పద్మాక్షి వీడియో చూసి ఇదేంటి అంబిక, ఇదంతా కూడా కుంకుమార్చనకు సంబంధించిన సామాగ్రిలా ఉంది అనగానే అవునక్క ఇది కుంకుమార్చన పూజ చేస్తుంది అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే ఇక పెళ్ళైన ఆడవాళ్ళు కదా పూజ చేయాల్సింది కుంకుమార్చన పూజ, నువ్వెందుకు చేస్తున్నావే అంటే నీకు పెళ్ళైందా, నీకు భర్త ఉన్నాడా, పెళ్లి చేసుకుంటే నీ భర్త ఎక్కడ, అయినా నువ్వు మాతో ఉంటూ ఇన్ని అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే అది కాదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపే విహారీ వచ్చి కుంకుమార్చన పూజ గురించి మాట్లాడుతూ ఉంటే షాక్ అయిపోతాడు విహారీ. వెంటనే పండు కూడా తన మనసులో ఎంతో కష్టపడి కుంకుమార్చన పూజ చేసింది లక్ష్మమ్మ, ఇప్పుడు ఈరోజు ఇలా బయటపడిపోయింది, నువ్వే ఏదో ఒక దారి చూపాలి దేవుడా అని చెప్పేసి పండు ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. విహారీ కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పవే నువ్వెందుకు కుంకుమార్చన పూజ చేశావు అని అడుగుతూ ఉంటే యమున ఇక పెళ్ళి కాని ఆడవాళ్ళే కాదు, పెళ్ళైన ఆడవాళ్ళే కాదు పెళ్ళి కాని వాళ్ళు కూడా మంచి భర్త కోసం ఈ పూజ చేస్తారు అనగానే కనక మహాలక్ష్మిని వెనకేసుకొని వచ్చినందుకు యమునను కూడా తిడుతూ ఉంటారు. యమున మీద ఒట్టేసి నిజం చెప్పమనగానే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. మరి నోరు తెరిచి యమున నోటికుంటా కనక మహాలక్ష్మికి పెళ్ళైందని చెప్తుందా లేదా కనక మహాలక్ష్మి పెళ్ళైందని చెప్తుందా, ఏం జరుగుతుంది?